హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ యొక్క సెకండ్ ట్రైమిస్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీలో సెకండ్ ట్రైమిస్టర్లో ఎన్ని మంత్స్ ఉంటాయంటే 4th మంత్, 5th మంత్, 6th మంత్, ఈ 3 మంత్స్ వచ్చేసి మనం సెకండ్ ట్రైమిస్టర్స్లో అయితే తీసుకుంటాం. మరి ఈ సెకండ్ ట్రైమిస్టర్స్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి ప్రెగ్నెంట్ ఉమెన్లో, అలాగే బేబీలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతాయి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. అలాగే డాక్టర్స్ ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బేబీ మంచిగా ఉంటుంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి అయితే వీడియో చేశాను. చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ వెంటనే వెళ్ళి చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సెకండ్ ట్రైమిస్టర్లో మనకి 4th మంత్, 5th మంత్, 6th మంత్ అన్నిటివి ఉంటాయి. ఈ 4th మంత్, 5th మంత్, 6th మంత్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్న సిమ్టమ్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. ఎలా అంటే వామిటింగ్స్, వికారము, లేదా కళ్ళు తిరగడం, లేదా తల తిప్పడం, ఇలాంటివన్నీ మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో సిమ్టమ్స్ అనేటివి మనం ఫేస్ చేస్తాం. ఆ సిమ్టమ్స్ అనేటివి ఈ సెకండ్ ట్రైమిస్టర్లో చాలా తక్కువగా ఉంటాయి. అంటే కొంతమందికి 5th మంత్ వరకు కూడా వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మరి కొందరికి వామిటింగ్స్ అనేటివి ఉండవు. ఇలా అన్నమాట. ఈ సెకండ్ ట్రైమిస్టర్లో వచ్చేసి మనం కొన్ని మార్పులు కూడా గమనించవచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్లో. ఎలాంటివి అంటే కడుపు కూడా కొంచెం పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొందరికి కాళ్ళు, చేతులు వాయడం అంటే నీరు రావడం కూడా జరుగుతుంది. ఎందుకు అంటే మన కడుపులో బేబీ అనేది కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ చేంజెస్ అనేటివి మనలో చూసుకోవచ్చు. అలాగే బేబీకి బాడీ పార్ట్స్ కూడా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో సేమ్ ఈ సెకండ్ ట్రైమిస్టర్లో కూడా అలానే తీసుకోవాలి. ఫస్ట్ 3 నెలలు తీసుకున్నాం కదా, ఇప్పుడు అవసరం లేదు అని వదిలేయకూడదు. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రతి నెల చాలా ఇంపార్టెంటే, ప్రతి నెల చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే నెలలు పెరుగుతున్న కొద్దీ బేబీ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి నెల జాగ్రత్తగా ఉండాలి. సడన్గా కింద కూర్చోవడం, లేవడం, స్టెప్స్ ఎక్కడం, దిగడం లాంటివి చేయొద్దు. నెక్స్ట్ వన్ వచ్చేసి కింద కూర్చోవడంకి రాదు, ఎందుకంటే కొందరికి కింది కడుపు ఉంటుంది. సో కింద కూర్చోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఏదైనా స్టూల్ లేదా చైర్ వేసుకొని కూర్చోండి. నెక్స్ట్ వచ్చేసి మనం పడుకొని లేసేటప్పుడు సడన్గా లేవడం మంచిది కాదు. ఎటైనా పక్కకి తిరిగి లేవడానికి ట్రై చేయండి. అలాగే కడుపు పెరుగుతున్న కొద్దీ మీరు టైట్ డ్రెస్సెస్ అనేటివి మొత్తానికి వేయడం మానేయండి. ఎందుకంటే మీకు ఫ్రీగా ఉండదు, అలాగే బెల్లి దగ్గర కూడా టైట్గా ఉంటుంది. అదే నైటీస్ లేదా ఫ్రీ డ్రెస్సెస్ ఏమన్నా ఉంటే వేసుకోండి, అప్పుడు మీకు ఫ్రీగా ఉంటుంది. అలాగే బేబీకి కూడా ఫ్రీగా తిరగడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సెకండ్ ట్రైమిస్టర్లో ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బెల్లి పెరుగుతుంది, అంటే కడుపు పెరగడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రెస్ట్ చేంజెస్ అవుతుంది, అంటే కొందరికి బ్రెస్ట్ సైజెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వెయిట్ గెయిన్ అవుతారు. అలాగే కాళ్ళు, చేతులు స్వెల్ అవుతాయి, అంటే నీరు వస్తుంది. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి కొన్ని స్మెల్స్ అనేటివి పడకపోవచ్చు. కిచెన్లో మనం వంట చేస్తున్నప్పుడు ఆనియన్ స్మెల్ లేదా జీరా స్మెల్ లాంటివి పడకపోవచ్చు. ఈ సిమ్టమ్స్ అనేటివి చాలా సెకండ్ ట్రైమిస్టర్లో మనం గమనించవచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు బేబీలో ఎలాంటి చేంజెస్ అండ్ ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతాయో మనమైతే చూద్దాం. బేబీకి దాదాపు ఆర్గన్స్ అనేటివి డెవలప్ అవుతాయి, లైక్ ఐస్, నోస్, ఇయర్స్, హార్ట్ బీట్, ఇవన్నీ మనం అల్ట్రాసౌండ్ స్కాన్లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బేబీ కిక్ చేయడం, సౌండ్స్కి రియాక్ట్ అవ్వడం లాంటివి చేస్తుంది. సో ఈ చేంజెస్ అనేటివి మనం సెకండ్ ట్రైమిస్టర్లో బేబీలో అయితే చూడొచ్చు. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ మీరు సెకండ్ ట్రైమిస్టర్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే మనం తీసుకునే ఆహారం మీకు అలాగే బేబీకి సరిపడా న్యూట్రిషన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇలా అన్నీ సరిపడేలా తీసుకోవాలి. మనమైతే మార్నింగ్, ఈవినింగ్ తప్పనిసరిగా ఒక ఎగ్ అండ్ గ్లాస్ పాలని తీసుకోవాలి.
అలాగే డ్రై ఫ్రూట్స్, చిరుధాన్యాలు లాంటివి తీసుకోవాలి. నెక్స్ట్ లంచ్లో తప్పనిసరిగా ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు ఈ సెకండ్ ట్రైమిస్టర్లో, ఎందుకంటే అందులో కూడా ప్రోటీన్ అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రూట్, లేదా మీరు ఫ్రూట్ డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ లేదా ఇలా తీసుకోవచ్చు. ఇలా డైలీ ఒక ఫ్రూట్ని అయితే తీసుకోవాలి, వెరైటీ ఫ్రూట్స్ని. నెక్స్ట్ క్యారెట్, బీట్రూట్ లాంటివి తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఇవి బ్లడ్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ ఐటమ్స్ని కూడా తీసుకోవాలి, లైక్ సంత్రాలు, కొబ్బరి బోండాలు లాంటివి తీసుకోవడం వల్ల ఉమ్ము నీరు అనేది మనకి ఉండే స్థాయిలో ఉంటుంది, తక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది. సో ఈ ఫ్లూయిడ్ ఐటమ్స్ తీసుకోవడం మంచిది. సో ఇలా కాల్షియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ని ప్రెగ్నెంట్ ఉమెన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు తీసుకునే ఆహారం బేబీకి కూడా హెల్తీగా ఉంటుంది, అలాగే మీరు కూడా హెల్తీగా ఉంటారు. నెక్స్ట్ టైం టు టైం డాక్టర్ని విజిట్ అవ్వాలి, అలాగే వాళ్ళు ఇచ్చే మెడిసిన్ని, సజెషన్స్ని ఫాలో కావాలి. నెక్స్ట్ మనం బేబీ డెవలప్మెంట్ జరుగుతుందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే వెయిట్ని, హైట్ని క్రమం తప్పకుండా నెల నెల చెక్ చేస్తూ ఉండాలి. కడుపులో పాప పెరుగుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బేబీ వినడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా ఫ్రీ టైంలో మంచి మ్యూజిక్ లేదా మంచి స్టోరీస్ చదవడానికి ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, సెకండ్ ట్రైమిస్టర్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఈ వీడియోలో చూసేసాం కదా. సో ఇంకా మీరు ఫస్ట్ ట్రైమిస్టర్ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.